హాయ్ అండి. ఈరోజు వీడియోలో మన సబ్స్క్రైబర్ స్పెషల్ మటన్ కర్రీ తయారీ విధానం చూద్దాం. దానికోసం అయితే కుక్కర్ పెట్టి ఆయిల్ వేస్తున్నానండి. లవంగాలు, యాలిక, సోంపు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు, కొంచెం ఉప్పు, పసుపు వేసి ఉల్లిపాయ ముక్కలు బాగా ఫ్రై చేయాలి. ఉల్లిపాయ ముక్కలు వేగుతున్నప్పుడే అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి అది కూడా వేగిన తర్వాత 1/4 కిలో మటన్ వేస్తున్నాను. కొంచెంగా సాల్ట్ వేసి బాగా కలుపుతూ ఫ్రై చేయాలన్నమాట. మటన్లోంచి వాటర్ బయటకు వచ్చిన తర్వాత కారం, ధనియాల పొడి, గరం మసాలా, కాశ్మీర్ రెడ్ చిల్లీ పౌడరు, ఒక టమాటోని మెత్తగా ప్యూరీ చేసి వేసి బాగా కలపాలి. ఈ విధంగా ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు వాటర్ వేసి మూత పెట్టి తక్కువ మంటల్లో ఒక 2 విజిల్స్ రానివ్వండి. విజిల్ వచ్చిన తర్వాత ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత తీస్తున్నానండి. త్వరగానే కుక్ అయిపోతుంది అనమాట ఈ కుక్కర్లోను. 2 విజిల్స్కే మటన్ అనేది చాలా పర్ఫెక్ట్గా అయితే ఉడికిపోతుంది. మూత తీసిన తర్వాత కొంచెంగా మటన్ మసాలా, పెప్పర్ పౌడర్ వేసి కొత్తిమీర వేసి కలిపి దించారంటే చాలా సింపుల్గా మటన్ కర్రీ తయారైపోతుంది. ఇదైతే రైస్కి, బగారా రైస్కి, చపాతీకి చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసేయండి. మరి ఇటువంటి ఈజీ అండ్ రెసిపీస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వడం మర్చిపోకండి. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.